మనుషుడు దేవుని కుమారుడిగా, లోక రక్షకుడిగా, కామ క్రోధ లోభ మదమత్సరము లేనివాడిగా ఈ లోకంలో మానవ అవతారిగా దేవుని కుమారుడిగా జన్మించి అనేక అద్భుత కార్యాలు, అనేక సూచక్రియలు ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన చేసి దేవుని కుమారుడిగా జన్మించి పాపము ద్వారా వచ్చే మరణపు ముళ్ళును విరిచిన విజయశాలి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆయన మృతుడై పునరుద్ధానము ద్వారా తిరిగి లేపబడ్డాడు. అందుకే యోబు భక్తుడు యోబు గ్రంథంలో రాస్తూ అంటున్నాడు, యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, మరణించిన తర్వాత